శాంతి. స్వయం భగవంతుడు జ్ఞానసాగరుడు మనకి టీచర్ అయి రోజు చదివిస్తున్నారు. ఈ చదువు యొక్క విలువను గుర్తిస్తూ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా చదువుకొని పాస్ అవ్వాలి. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ అంటారు. కానీ నార్మల్ స్టూడెంట్ లైఫ్కి ఇది వర్తిస్తుందో వర్తించదో, కానీ గాడ్లీ స్టూడెంట్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ అనాలి. ఎందుకంటే ఈశ్వరీయ విద్యార్థి జీవితంలో మనం ఈ ఒక్క జన్మకి మాత్రమే కాదు చదువుకునేది, జన్మ జన్మల కోసం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మొత్తం కల్పం కోసం మన యొక్క ఆత్మకు కావలసిన చదువు ఈ జన్మలో చదువుకుంటాం. మళ్ళీ ఇంకెక్కడ కూడా 4 యుగాల్లో ఇటువంటి జ్ఞానం మనకి లభించదు. ఈ జ్ఞానం యొక్క దాహం ఇక్కడే సంగం యుగంలో తీర్చుకుంటున్నాం. మరి ఒక్కొక్క మహావాక్యాన్ని మనం ఎలా అయితే చెకోర పక్షి నీటి బిందువుల కోసం తపిస్తూ వర్షపు బిందువులను మాత్రమే దాహం తీర్చుకోవడానికి స్వీకరిస్తుంది, అలాగే మనం కూడా జ్ఞానం యొక్క ఒక్కొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటూ స్వీకరిద్దాము. 5 ఫిబ్రవరి మురళి ఇది. मीठे बच्चे, ये पढ़ाई है दी बेस्ट, इसे ही सोर्स ऑफ इनकम कहते हैं. पढ़ाई में पास होना है तो टीचर की मत पर चलते चलो. మధురమైన పిల్లలు, ఈ చదువు ది బెస్ట్గా ఉంది. ఇది సంపాదనకు ఆధారం వంటిది. చదువులో పాస్ అవ్వాలి అనుకుంటే టీచర్ మతం పైన నడుస్తూ ఉండండి. మధురమైన పిల్లలు, ఈ చదువు ది బెస్ట్గా ఉంది. ఇదే సంపాదనకు ఆధారం వంటిది. చదువులో పాస్ అవ్వాలి అనుకుంటే టీచర్ మతం పైన నడుస్తూ ఉండండి. చదువులో టీచర్ మనకి మన ఉన్నతిని పొందడానికి కావలసినటువంటి సహయోగాన్ని ఇస్తారు. కాబట్టి టీచర్ యొక్క సలహాలు సూచనల మేరకు మనం చదువును చదువుకుంటే ఫుల్ పాస్ విత్ ఆనర్గా కాగలుగుతాం. ప్రశ్న, बाप ड्रामा का राज जानते भी अपने बच्चों से कौन सा पुरुषार्थ कराते हैं? బాబాకు డ్రామా రహస్యం తెలిసి తన పిల్లల చేత ఎటువంటి పురుషార్థంను చేయిస్తారు? డ్రామా రహస్యం బాబాకు తెలుసు. ఏంటి డ్రామా రహస్యం? కల్పక్రితం ఎవరెంత చదువుకున్నారో ఇప్పుడు కూడా అంతే చదువుకుంటారు. డ్రామాలో వారి పాత్ర ఉంటేనే వాళ్ళు చదువుకుంటారని తెలుసు. అయినా కూడా పిల్లల చేత బాబా పురుషార్థం చేయిస్తారు. ఎందుకు? జవాబు, బాబా जानती है नंबरवार ही सब बच्चे सतो प्रधान बनेंगे. బాబాకు తెలుసు నంబర్ వారీగానే పిల్లలందరూ సతో ప్రధానంగా అవుతారు. लेकिन बच्चों से सदा यही पुरुषार्थ कराते हैं कि बच्चे ऐसा पुरुषार्थ करो जो सजाए न खानी पड़े. కానీ పిల్లల చేత ఎలాంటి పురుషార్థం చేయిస్తారంటే, పిల్లలు మీ పురుషార్థంతో ఇంకా మీరు ఎప్పుడు కూడా శిక్షలను పొందకుండా ఉండాలి. అందుకే బాబా మన చేత పురుషార్థం చేయిస్తారు. ఇంకా మళ్ళీ శిక్షలు పడకూడదు మనకు అని పురుషార్థం చేయిస్తారు. सजाओं से छूटने के लिए जितना हो सके प्यार से बाप को याद करो. శిక్షల నుండి ముక్తులవ్వటానికి ఎంత వీలైతే అంత ప్రేమతో బాబాను జ్ఞాపకం చేయండి. నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ బాబా స్మృతిలో ఉండండి. అప్పుడు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతుంది. ओम शांति. अब बच्चे जानते हैं बाबा हमको ज्ञान और योग सिखलाते हैं.
ఇప్పుడు పిల్లలకు అర్థమవుతుంది బాబా మాకు జ్ఞానయోగాలను నేర్పిస్తున్నారు అని. మా యోగము బాబాతో ఉందా అని పిల్లలు చూసుకోవాలి. ఇదైతే మీకు తెలుసు కదా. మీరే పవిత్రంగా ఉండేవారు, అపవిత్రంగా అయ్యారు. ఎందుకంటే 84 జన్మల యొక్క లెక్క కావాలి కదా. ఇది 84 జన్మల చక్రం. ఇది తెలుసుకునేది కూడా ఎవరు అంటే పూర్తి 84 జన్మలు తీసుకునేవారే. వాళ్ళకి ఈ విషయాలు అర్థమవుతాయి. మీకు కూడా పిల్లలకు బాబా ద్వారానే ఈ విషయాలన్నీ తెలిసాయి. ఇప్పుడు ఇటువంటి తండ్రి చెప్పినా కూడా వినకపోతే ఇంకెవరు చెప్తే వింటారు? ఎవరు చెప్తే మారుతారు? భగవంతుని మతం లభిస్తుంది కదా ఇక్కడ. అందుకే భక్తి మార్గంలో కూడా కొందరిని దేవుడు దిగి వచ్చినా మారడు అని అంటారు. ఇలా ఎంతోమంది ఉన్నారు, అస్సలు నమ్మని వారు, ఎంత చెప్పినా వినని వారు. కోట్లల్లో కొందరు మాత్రమే భగవంతుని మతం ఆధారంగా నడుచుకుంటారు. బాబా శిక్షణ ఎంత క్లియర్గా ఇస్తున్నారు. మీరు పిల్లలే నమ్ముతారు. నంబర్ వారి పురుషార్థం అనుసారంగా అందరూ ఏకరసంగా అయితే బాబా చెప్పే వాటిపైన నమ్మకం పెట్టుకోరు. టీచర్ చదివిస్తున్నారు, మరి అందరూ ఏకరసంగా చదువుకోరు కదా, నంబర్ వారీగా చదువుకుంటారు. అందుకే కొందరికి 20 మార్కులు వస్తాయి, కొందరికి 25 మార్కులు వస్తాయి, కొందరికి 50 మార్కులు వస్తాయి. కొందరు ఫెయిల్ కూడా అవుతారు. ఫెయిల్ ఎందుకు అవుతారు మరి? ఎందుకంటే టీచర్ మతం పైన నడవలేదు. భిన్న మతాలు ఉంటాయి, ఇక్కడైతే ఒకటే మతం లభిస్తుంది. వీరిది వండర్ఫుల్ మతం. పిల్లలకి తెలుసు మేము 84 జన్మలు తీసుకున్నాము అని. బాబా అంటారు, నేను ఎవరిలో ప్రవేశిస్తాను అది మీకు అర్థమైంది కదా. ఇలా ఎవరు మాట్లాడుతున్నారు? శివ బాబా. నేను వీరిలో ప్రవేశిస్తాను అని చెప్తున్నాను. వీరిని భగీరథుడు అని అంటారు. వారికి తన జన్మల గురించి ఏమీ తెలియదు, పిల్లలకి కూడా తెలియదు. ఇప్పుడు నేనే మీకు అర్థం చేయిస్తూ ఉన్నాను. మీరు ఇన్ని జన్మలు సతో ప్రధానంగా ఉండేవారు, తర్వాత సతో రజు తమో, ఇలా అన్ని స్టేజెస్ని క్రాస్ చేస్తూ క్రిందకు వస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ చదువుకుంటున్నారు. చదువులో సంపాదన ఉంది. చదువును సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. ఈ చదువు ఉన్నదే ది బెస్ట్గా. ఆ చదువులో ఏమంటారు? ఐసిఎస్ ఇస్ ద బెస్ట్ అంటారు. ఇప్పుడైతే పేరు మారింది. ఇంతకుముందు ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని, ఇప్పుడు యూపీఎస్సి అని ఈ పరీక్షకు పేరు పెట్టారు. అది బెస్ట్ అని అంటారు. తుమ్ జో 16 కళా సంపూర్ణ దేవతా థే అభి కోయి గుణ్ నహీ రహా హై. మీరు 16 కళా సంపూర్ణంగా ఉండేవారు, ఇప్పుడు మీలో ఏ గుణాలు లేవు. గాయనం ఉంది కదా, మేం నిర్గుణులము, మాలో ఎటువంటి గుణాలు లేవు అంటారు. అందరూ ఈ విధంగా అంటూ ఉంటారు, అనుకుంటారు. సర్వత్రా భగవంతుడే ఉన్నాడు, దేవతల్లో కూడా భగవంతుడే ఉన్నారు. అందుకే దేవతల ఎదుటకు వెళ్ళి మేము నిర్గుణలము, మాలో ఏ గుణాలు లేవు, మీరే దయ చూపించాలి అని పాట పాడుతూ ఉంటారు. గాయనం ఇలా చేశారు కదా. బాబా అయితే బ్లిస్ఫుల్ ఉన్నారు, దయ చూపించేవారు. అందుకే భగవంతుని మాపై దయ చూపించండి, కృప చూపించండి అని భగవంతుని వేడుకుంటారు. ఇప్పుడు హే ఈశ్వర్ దయ చూపించు అని అంటారు. తండ్రిని పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ తండ్రి మనందరి సన్ముఖంగా మన ఎదురుగా వచ్చారు. ఎవరికైతే ఆ తండ్రి పరిచయం లభించిందో మరి వాళ్ళకి ఎంత సంతోషం కలగాలి. ఇంతకాలం ఎవరినైతే పిలిచానో వారు నా ఎదురుగా ఉన్నారు, నా సన్ముఖంగా ఉన్నారు, నా తపస్సు ఫలించింది, నా జన్మజన్మల పిలుపుకు భగవంతుడు గౌరవించి వచ్చారు అని చాలా సంతోషం కలగాలి కదా. అనంతమైన తండ్రి 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి విశ్వం యొక్క రాజ్య భాగ్యాన్ని ఇచ్చేందుకు
నా సన్ముఖంగా వచ్చారు. మరెంత సంతోషం కలగాలి. మీకు తెలుసు, శ్రీమతం పైన నడుస్తూ మీరు శ్రేష్టాతి శ్రేష్టంగా అవుతున్నారు. ఒకవేళ శ్రీమతం పైన నడిస్తే శ్రేష్టంగా అవుతారు. అర్థకల్పం రావణ మతం పైన నడుస్తూ వచ్చారు. బాబా ఎంత మంచి రీతిగా ఈ విషయాలను అర్థం చేయిస్తున్నారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. మీరే సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మీరే సతో ప్రధానంగా అవ్వాలి. ఒకప్పుడు ఉండేవారు అలా, మళ్ళీ ఇప్పుడు అలాంటి స్థితిని తీసుకురావాలి. ఇదైతే రావణ రాజ్యం. ఎప్పుడైతే రావణుని పైన విజయం పొందుతారో అప్పుడే రామరాజ్య స్థాపన జరుగుతుంది. రావణుడు సంపూర్ణంగా సమాప్తం అవ్వాలి. అప్పుడు రామరాజ్యం మొదలవుతుంది. బాబా అంటారు, మీరు నన్ను గ్లాని చేస్తూ వచ్చారు, నిందిస్తూ వచ్చారు. తండ్రి పేరు గాయనం చేయడానికి బదులుగా, తండ్రి పేరును గాయనం చేయడానికి బదులుగా, మహిమ చేయడానికి బదులుగా ఏం చేశారు? ఇంకా నిందిస్తూనే వచ్చారు. బాబా అన్నారు, మీరు నాకు ఎంత అపకారం చేశారు. ఇది కూడా డ్రామా తయారై ఉంది. బాబా దీన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు. మీరు నన్ను చాలా తిట్టారు, నిందించారు, గ్లాని చేశారు, కానీ డ్రామాలో ఉంది అలా అంటారు. ఇప్పుడు అన్ని రకాల ఎక్స్ప్లెనేషన్స్ బాబా ఇస్తారు. మళ్ళీ బాబా ఏమంటారంటే, పిల్లలు ఇటువంటి విషయాలన్నిటికీ అతీతంగా అవ్వండి. ఒక్క నన్నే జ్ఞాపకం చేయండి. గాయనం ఉంది కదా, సత్యం యొక్క సాంగత్యం తీరానికి చేరుస్తుంది 21 జన్మల కోసము అంటారు. మరి ముంచేదెవరు? తుమ్కో సాగర్ మే కిస్నే డుబోయా? బాబానర్ మిమ్మల్ని సాగరంలో ముంచింది ఎవరు? పిల్లలతోనే బాబా ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. మీకు తెలుసు కదా, బాబాకు తోట యజమాని అని పేరు ఉంది, నావికుడు అనే పేరుంది. అర్థం తెలియని కారణంగా అనంతమైన తండ్రిని ఎంతో నిందిస్తూ వచ్చారు. తర్వాత అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు అనే విషయం కూడా వారికి తెలియదు. అపకారం చేస్తూ వచ్చారు. ఉపకారం చేసే వారి పైన అపకారం చేస్తూ వచ్చారు. వారికి తెలియదు. మేము అపకారం చేస్తున్నాము అనే రియలైజేషన్ కూడా లేదు. చాలా సంతోషంతో అంటారు, ఈశ్వరుడు సర్వవ్యాపి అంటారు. అంటే ఈశ్వరుని సర్వవ్యాపి అని మేము నిందిస్తున్నాము అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు చాలా గొప్పగా మహిమ చేస్తున్నాం అనుకుంటూ సర్వవ్యాపి అంటారు. ఇప్పుడు ఇలా అయితే జరగదు కదా అంటున్నారు. ప్రతి ఒక్కరికి తన పాత్ర లభించింది. ఇదైతే మీకు తెలుసు. దేవీ దేవతల రాజ్యం ఉన్నప్పుడు ఇంకెవరి రాజ్యం కూడా లేదు. భారతదేశం సతో ప్రధానంగా ఉండేది, ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది. బాబా వచ్చేదే ప్రపంచాన్ని సతో ప్రధానంగా చేయటానికి. అదైతే పిల్లలు మీ అందరికీ తెలుసు, మొత్తం ప్రపంచానికి ఇప్పుడు తెలుసు. మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయాలని అర్థం చేయించాలి. ఎలా భగవంతుడు ఈ బ్రహ్మతను ద్వారా చదివిస్తున్నారు అనే విషయం చెప్పాలి. మరి మీకు ఎంత సంతోషం కలగాలి. ఒకవేళ నిజంగా అందరికీ తెలిస్తే అందరూ ఇక్కడికి వచ్చేవారు చదువుకోవడానికి. బాబా అన్నారు, సంతోషానికి మించిన మంది ఇంకొకటి లేదు. సత్యుగంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. దేవతల ఆహార పానీయాలను చూడండి, ఇవన్నీ చాలా సూక్ష్మంగా ఉంటాయి. అది చాలా సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మీకు ఆ సంతోషం లభిస్తుంది. మీరు తెలుసుకున్నారు, మేము ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండేవారిని. ఇప్పుడు తిరిగి బాబా మమ్మల్ని సతో ప్రధానంగా చేస్తున్నారు. ఫస్ట్ క్లాస్ యుక్తిని బాబా తెలియజేస్తున్నారు. గీతలో కూడా మొట్టమొదటి అక్షరం ఇదే, మన్మనాభవ. ఈ గీతా ఎపిసోడ్ ఇప్పుడు నడుస్తుంది. గీతలో శ్రీకృష్ణుని పేరును వేసి మొత్తం కలిపేశారు. మొత్తం అంతా
అటు దిటు ఇటు దటు చేసేశారు అంటున్నారు. అది భక్తి మార్గం. బాబా అయితే నాలెడ్జ్ అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇందులో ఎటువంటి గొడవల విషయాలు లేనే లేవు. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఇదంతా తమో ప్రధాన ప్రపంచం. కలియుగంలో చూడండి మనుషుల స్థితి ఎలా మారిపోయిందో. చాలా మంది మనుషులు ఉన్నారు. సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే భాష, అందరికీ ప్రతి ఒక్కరింట్లో ఒక అబ్బాయి ఉంటారు. అంటే సంతానంలో కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి అందరికీ కలుగుతారు. అక్కడ ఒకటే రాజ్యం ఉంటుంది. ఇది ఇలా డ్రామా తయారయ్యి ఉంది. तो एक है सृष्टि चक्र का ज्ञान, दूसरा है योग. మరి ఒకటేమో సృష్టి చక్ర జ్ఞానం, మరొకటి యోగం. జ్ఞాన్ కా దురియా और హోలీ. మరి జ్ఞానం యొక్క దురియా మరియు హోలీ అని పండుగ జరుపుతారు. ముఖ్యమైన విషయము బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ సమయంలో అందరూ తమో ప్రధాన శిథిల స్థితిలో ఉన్నారు. వినాశనం ఎదురుగా ఉంది. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీరందరూ నన్ను పిలిచారు. దేనికోసం? పావనంగా చేయమని పిలిచారు కదా. పతితంగా అయిపోయాము అని, పతిత పావన అని నన్నే పిలుస్తారు. ఇప్పుడు నాతో యోగం జోడించండి అంటున్నారు. నిరంతరం జ్ఞాపకం చేయండి. నేను మీకు అన్ని రైట్ విషయాలే అర్థం చేయిస్తాను. ఇంకా జన్మ జన్మాంతరాలుగా మీరు అన్రైటియస్గా అవుతూ వచ్చారు. సతో ప్రధానం నుండి మరి తమో ప్రధానంగా అయిపోయారు. మళ్ళీ ఎలా అవ్వాలి? రూల్ ప్రకారం ఒకప్పుడు మనం ఎలా ఉన్నామో అటువంటి ఉన్నత స్థితికి మనము చేరుకోవాలి. తండ్రి పిల్లలతోనే మాట్లాడుతున్నారు. ఏమని? मीठे बच्चे, अभी तुम्हारी आत्मा तमो प्रधान बनी है, किसने बनाई? మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ ఆత్మ తమో ప్రధానంగా మారింది. ఎవరు చేశారు అంటున్నారు. ఎవరు ఇలా చేసింది? 5 వికారాలు. మనుషులను ఈ ప్రశ్న అడిగితే వాళ్ళ మెదడు ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళకి అసలు అర్థమే కాదు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటారు. శాస్త్రార్థం చేస్తారు, మీతో గొడవకు దిగుతారు. ఒకరికొకరు గొడవలు చేసుకుంటూ, శాస్త్రార్థం చేస్తూ, వాదించుకుంటూ లాఠీ కూడా పట్టుకుంటారు. ఇక్కడైతే బాబా పతితులను పావనంగా చేస్తున్నారు. ఇందులో శాస్త్రాలతో పని లేదు. పావనంగా తయారవ్వడమే ముఖ్యమైన విషయం. పరివర్తన అవ్వడమే ముఖ్యమైన విషయం. ధారణ చెయ్యడం ముఖ్యమైన విషయం. అంతే తప్ప జ్ఞానం యొక్క విషయాలతో వాదించుకోవడం కాదు అంటున్నారు. ఇక్కడ తండ్రి పావనంగా చేయడానికి వచ్చారు. కలియుగం తర్వాత తప్పనిసరిగా సత్యుగం వచ్చేదే ఉంది. సతో ప్రధానంగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. మీ ఆత్మ తమో ప్రధానంగా మారింది. శరీరం కూడా తమో ప్రధానంగానే మారింది. బంగారము 24 క్యారెట్లతో పరిపూర్ణ స్థితిలో ఉన్నటువంటిది కాస్త పూర్తి దిగజారిపోతూ కల్తీ కలిసి బంగారమే తగ్గిపోయింది. బంగారం క్వాలిటీని బట్టే కదా ఆభరణం తయారయ్యేది. ఒకవేళ కల్తీ బాగా ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఆభరణం కూడా కల్తీదే ఉంటుంది. ఇప్పుడు మీరు 24 క్యారెట్ల బంగారంగా అవ్వాలి. దీనికి బాబా వరదానం ఇస్తున్నారు. దేహి అభిమాని భవ, ఆత్మాభిమాని భవ. దేహాభిమానంలో రావడంతో మీరు చీచీగా తయారయ్యారు. అసలు సంతోషమే లేకుండా అయిపోయింది. జబ్బులు, రోగాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పతిత పావనున్నైతే నేనే. మీరు నన్నే పిలిచారు. నేనేమి సాధు, సన్యాసి మొదలైన వారిలో రాను. నేనేమి సాధు సన్యాసిని కాను. నేను వచ్చేదే ఈ సంగమ యుగంలో.
పోనీ బాబా అంటారు, కొందరు వచ్చి అంటారు కదా, మీ గురువుగారు దర్శనం చేసుకుంటాము అని. వాళ్ళకి చెప్పండి, గురువుగారు అనేవారైతే ఎవరు ఇక్కడ అలా కనబడడానికి లేరండి. దర్శనం చేసుకోవడంతో ఏమీ ప్రయోజనం ఉండదు. బాబా అయితే ప్రతి విషయం క్లియర్గా అర్థం చేయిస్తారు. వాళ్ళకి చెప్పాలి, పరిచయం తెలుసుకోండి, తండ్రిని జ్ఞాపకం చేయండి, సంబంధాన్ని జోడించండి, వారి శ్రీమతంను పాటించండి. అంతే తప్ప ఊరికి దర్శనం చేసుకొని వెళ్తాను, దండ వేసి వెళ్తాను అంటే వాటితో ఏమీ ప్రయోజనం లేదు. ఎంత తండ్రిని జ్ఞాపకం చేస్తారో అంత తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. మీరు దేవతగా తయారవుతారు. మీరిక్కడ తిరిగి దేవతగా సతో ప్రధానంగా తయారయ్యేందుకే వచ్చారు. బాబా అంటారు, నన్ను జ్ఞాపకం చేయడంతో మీ పైన ఉన్నటువంటి తుప్పు తొలగిపోతుంది, సతో ప్రధానంగా అవుతారు, పురుషార్థంతోనే తయారవుతారు. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ బాబాని జ్ఞాపకం చేయండి. మీరు స్నానం చేస్తున్న సమయంలో బాబాని జ్ఞాపకం చేయలేరా? బాత్రూంలో ఉన్నప్పుడు స్నానం చేస్తూ బాబాని జ్ఞాపకం చేయలేరా? స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి. అప్పుడు తుప్పు వదిలిపోతుంది, సంతోషపు పాదరసం పెరుగుతుంది. బాబా గుర్తు చేస్తున్నారు, నేను మీకు ఎంత ధనం ఇస్తున్నాను, మీరు వచ్చిందే విశ్వానికి యజమానిగా అవ్వటానికి. అక్కడైతే సత్యుగంలో మీకు బంగారపు మెహల్స్ ఉంటాయి, వజ్ర వైడూర్యాలు చాలా ఉంటాయి. భక్తిలో ఎన్నైతే మందిరాలు తయారు చేశారో వాటిల్లో చూడండి ఎన్నెన్ని వజ్ర వైడూర్యాలను పొదిగించారు. చాలా మంది రాజులు తమ మహల్లలో కూడా మందిరాలను తయారు చేసుకున్నారు. ఎంత బంగారము వెండి ఎక్కడి నుండి వచ్చేవి ఇవన్నీ, ఎంత ఉపయోగించేవారు ఆ మందిరాన్ని నిర్మించడానికి. మరి ఇప్పుడైతే చూస్తే అంత లేదు. మరి ఆ కాలంలో ద్వాపర యుగంలోనే అంత బంగారం ఉంది అంటే అంతకంటే పూర్వం 2500 సంవత్సరాల పూర్వం, ద్వాపర యుగం కన్నా 2500 సంవత్సరాల పూర్వము ఎంత బంగారం ఉండేది, ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉండేవి, అసలు ఆలోచించండి అంటున్నారు. మీరు సతో ప్రధానంగా అవ్వాలి. పిల్లలందరూ నంబర్ వారీగా అర్థం చేసుకుంటున్నారు. డ్రామా చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. ఎవరి బుద్ధి అయితే ఈ జ్ఞానం యొక్క విషయాలని అర్థం చేసుకోవాలి అంటే బాగా భక్తి చేసి ఉండాలి అంటున్నారు. అటువంటి వారి బుద్ధిలోనే ఈ జ్ఞానం బాగా నిలుస్తుంది. అయితే నంబర్ వారీగా అర్థం చేసుకుంటున్నారు పిల్లలు. తెలిసిపోతుంది వాళ్ళు చేసే సేవతోటి వీళ్ళు ఎంత భక్తి చేశారు, ఎంతవరకు వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు అని. కొందరు చాలా సంతోషంలో ఉంటారు, యోగంలో ఉంటారు. ఆ స్థితి మీకు చివరికే వస్తుంది అంటున్నారు. యోగం చాలా అవసరం, సతో ప్రధానంగా అవ్వాలి. బాబా వచ్చారు ఇప్పుడు సన్ముఖంగా, వారి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. మళ్ళీ వెళ్ళిపోయాక ఎంత పిలిచినా పలకరు. 2 యుగాలు మొరపెట్టుకున్నా కూడా తన సమయానికే వస్తారు మళ్ళీ. అందుకని ఇప్పుడు వచ్చారు, ఎదురుగా ఉన్నారు, ఏం కావాలో అది తీసేసుకోండి వారి నుండి. అధికారంతో తీసుకోండి, వారసత్వంగా తీసుకోండి, ఎలా అయినా తీసుకోండి. కానీ టైం గడిచిపోయింది అంటే మాత్రం ఇంకా వారి నుండి ఏమి తీసుకోలేం. అందుకే బాబా అన్నారు, ఈ టైంలో నేను మీ ఎదురుగా ఉన్నాను, మీకు తోడుగా ఉన్నాను, మీకు ఏం కావాలన్నా నా నుండి తీసుకోండి. పిల్లలు కూడా అంటారు, బాబా మేరే సాత్ హే అంటారు. मैं सुन रहा हूँ, तुमको सुनाते हैं तो मैं भी सुनता जाता हूँ. బ్రహ్మ బాబా కూడా ఏమంటున్నారు, నేనైతే శివబాబా తోడుగానే ఉన్నాను, నేను కూడా వింటున్నాను. మీకు శివబాబా జ్ఞానం వినిపిస్తూ ఉంటే నేను కూడా వింటాను. చూడండి, బాబా పక్క నుండి వింటూ వింటూ తను ముందు సంపూర్ణమైపోయారు. ఎవరో ఒకరికైతే వినిపిస్తారు కదా. జ్ఞాన అమృత కలశము మాతల పైన బాబా పెట్టారు. మాతలే అందరికీ పంచుతారు, సర్వీస్ చేస్తారు.
మీరందరూ సీతలు, రాముడు ఒక్క బాబాయే. మీరందరూ వధువులు, బాబా వరుడు. బాబా మనకి అలంకరించి అత్తగారింటికి తీసుకెళ్తున్నారు. గాయనం ఉంది కదా, తండ్రులకు తండ్రి పతులకు పతి అంటారు. ఒకవైపు మహిమ చేస్తున్నారు, మరొక వైపు నిందిస్తూ ఉన్నారు. శివబాబా మహిమ వేరు, శ్రీకృష్ణుని మహిమ వేరు. పొజిషన్ అందరిది వేరువేరుగా ఉంటుంది కదా. ఇక్కడ మాత్రం అందరిది కలిపేసి ఒకటిగానే చేసేశారు ప్రపంచంలో చూస్తే. అందుకే ఏమంటారంటే గుడ్డి రాజ్యము అంటారు. ఇప్పుడైతే బాబా వారిగా అయ్యారు మీరు. శివబాబాకు మన్మళ్ళు మన్మరాలుగా ఉన్నారు. మీ అందరికీ హక్కు ఉంది. తాతయ్య వారసత్వం పైన మనమళ్ళు మనమరాలకి పూర్తి హక్కు ఉంటుంది అంటారు. అయితే ఈ బ్రహ్మ దగ్గర అయితే ఏం ప్రాపర్టీ లేదు. ప్రాపర్టీ ఒకటి హద్దు తండ్రి నుండి లభిస్తుంది, ఇంకొకటి బేహద్ తండ్రి నుండి లభిస్తుంది. మూడో వారెవరు కూడా లేరు వారసత్వం ఇచ్చేవారు. ఇక్కడ మనం శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. పారలౌకిక పరంపిత పరమాత్మని జ్ఞాపకం చేస్తున్నాం. సత్యుగంలో అయితే జ్ఞాపకం చేయం. సత్యుగంలో ఉన్నదే ఒక్క తండ్రి, మరియు రావణ రాజ్యంలో 2 తండ్రులు, సంగం యుగంలో 3 తండ్రులు. సత్యుగంలో 1, ద్వాపర యుగం నుండి 2, సంగం యుగంలో 3. సత్యుగంలో 1 ఎవరు? లౌకిక తండ్రి. ద్వాపర యుగంలో 2 ఎవరు? లౌకికంతో పాటు పరమాత్మ పారలౌకిక తండ్రి. ఇక సంగం యుగంలో 3వ వారెవరు? ఈ 2 కాక అంటే అలౌకిక తండ్రి ప్రజాపిత బ్రహ్మ. ఇలా 3 ఉన్నారు సంగం యుగంలో. వీరి ద్వారా వారసత్వము మనకి లభిస్తుంది. శివబాబా వారసత్వం వీరి ద్వారా పొందుతున్నాం. బ్రహ్మను యాడమ్ అంటారు, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. శివబాబానైతే కేవలం గాడ్ ఫాదర్ అంటారు, గ్రాండ్ ఫాదర్ అన్నారు. బ్రహ్మను గ్రాండ్ ఫాదర్ అంటారు. మనుష్య సృష్టి వృక్షము బ్రహ్మ ద్వారానే మొదలవుతుంది. అందుకే బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. నాలెడ్జ్ అయితే చాలా సహజం. మీరే 84 జన్మలు తీసుకుంటారు. అర్థం చేయించటం కోసం చిత్రాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఉల్టా సుల్టా ప్రశ్నలు అడిగేటువంటి అవసరమే లేదు. ఋషులు మునులను కూడా అడుగుతూ ఉండేవారు. వాళ్ళేమో నేతి నేతి అని సమాధానం ఇచ్చేవారు. ఇప్పుడు బాబా వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు. ఇటువంటి తండ్రిని మీరందరూ ఎంత ప్రేమతో జ్ఞాపకం చెయ్యాలి అంటున్నారు. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా మీరు పిల్లలు పైకి ఎక్కుతున్నారు. డ్రామా అనుసారంగా కల్పకల్పము నంబర్ వారీగా కొందరు సతో ప్రధానంగా, కొందరు సతో సమానంగా, కొందరు రజో, కొందరు తమోగా అవుతారు. ऐसे ही पद वहां मिलता है, इसीलिए बाप कहते हैं बच्चे अच्छी रीति पुरुषार्थ करो जो सजाए ना खाओ. ఇలాగే పదవి అక్కడ కూడా మీరు పొందుతారు. అందుకే బాబా ఏమంటారంటే, పిల్లలు మీకు ఎలాంటి శిక్ష పడినా నాకు నచ్చదు, మీకు శిక్ష పడటం నాకు ఇష్టం లేదు. అందుకని మీరు పురుషార్థం బాగా చెయ్యండి, ఏ శిక్షలు మీరు పొందకూడదు అంటున్నారు. పురుషార్థం అయితే బాబా చేయిస్తారు కదా, బాబా అర్థం చేయిస్తారు. ఒకవైపు బాబాకు తెలుసు కల్పకృతం ఎవరు తయారయ్యారో వాళ్ళే అవుతారు అని. ఎవరైతే సమీపంగా వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళకి పూజ కూడా చాలా మంచి రీతిగా జరుగుతుంది. మొట్టమొదట నా పూజనే చేస్తారు, తర్వాత దేవతల పూజను చేస్తారు. ఇప్పుడు మీరు దేవతగా అవుతున్నారు. మీరు మీ రాజ్యం యొక్క యోగ బలం, మీ రాజ్యమును యోగ బలంతో స్థాపించుకుంటున్నారు. యోగ బలంతో మీరు విశ్వం యొక్క రాజ్య భాగ్యమును తీసుకుంటున్నారు. బాహుబలంతో అయితే ఎవరు విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకోలేరు. వారు పరస్పరం మనమంతా సోదరులము అంటారు, మళ్ళీ పోట్లాడుకుంటూ ఉంటారు.
ఎన్ని ఆయుధాలు తయారు చేశారు, ఎన్ని బాంబులు తయారు చేశారు. ఒకరికొకరు దాన్ని రెంట్కి కూడా ఇచ్చుకుంటారు. అంటే ఇతరులకు కావలసినప్పుడు సహాయానికి కూడా అందిస్తూ ఉంటారు. వీళ్ళు తయారు చేసుకున్నటువంటి బాంబులను అలాగే ఆయుధాలను వేరే వాళ్ళకి సహాయార్థం కూడా ఇస్తూ ఉంటారు, అద్దెకి ఇస్తూ ఉంటారు. బారూద్ హై హీ వినాష్ కే లియే, ఆయుధాలను అద్దెకి తీసుకొని కూడా యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఉన్నవే వినాశనం కోసం అంటున్నారు. కానీ ఎవరి బుద్ధిలో కూడా కల్పం అంటే లక్షల సంవత్సరాలు కాదు, కల్పం అంటే 5000 సంవత్సరాలే, ఇది మళ్ళీ తిరిగి సత్యయుగానికి నాంది పలుకుతుంది, ఇది వినాశనం అంటే ఇక్కడికి అంతం కాదు, ఈ విషయాలు ఎవ్వరి బుద్ధిలో లేవు అంటున్నారు. ఘోరమైన అంధకారంలో ఉన్నారు. వినాశనం అయిపోతుంది అంటే అందరూ కుంభకర్ణ నిద్ర నుండి మేల్కోవాలి కదా. జాగేంగే నహి, కానీ బాబా అన్నారు వాళ్ళు మేల్కోరు, అలా గాఢమైన నిద్రలోనే ఉంటారు. కానీ మీరు మాత్రం మేల్కొన్నారు. బాబా ఉన్నదే జాగృత జ్యోతి, నాలెడ్జ్ఫుల్. మరి పిల్లలు మీరు కూడా తమ సమానంగా తయారు చేయాలి. ఒకవైపు భక్తి, మరోవైపు జ్ఞానం. మీరు జ్ఞానంతో సుఖీగా అవుతున్నారు. మీకు అనిపించాలి మేము మళ్ళీ తిరిగి సతో ప్రధానంగా తయారవుతున్నాము అని. బాబాని జ్ఞాపకం చేయాలి. దీన్ని అనంతమైన సన్యాసం అంటారు. ఈ పాత ప్రపంచమైతే ఇప్పుడు వినాశనం అయ్యేదే ఉంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా బాగా సహాయం చేస్తాయి. దేంట్లో? వినాశనంలో. మొత్తం అంతా బాంబులతో కానీ ఇంకేదే ఏ రకంగా అయినా వినాశనం అవుతుంది అంటే దాన్ని క్లీన్ చేసేది ఎవరు? ప్రకృతి. ఒకవైపు చెత్తనంతా భూకంపాల ద్వారా లోపలికి తీసుకుంటుంది, క్లీన్ అయిపోతుంది. ఇంకోవైపు వరదలు, తుఫాన్లు, సునామీల ద్వారా కూడా మొత్తం కొట్టి పడేస్తుంది. వాటర్తోనూ కడిగేస్తుంది, చెత్తను కూడా తీసేస్తుంది. అందుకే బాబా అన్నారు ప్రకృతి వైపరీత్యాలు వినాశనంలో చాలా పెద్ద పాత్రను పోషిస్తాయి. ఆ సమయంలో మీకు ఆహారం కూడా పూర్తిగా లభించదు. కానీ సంతోషపు ఆహారం తింటూ మీరు చాలా నిండుగా ఉంటారు. ఆకలితో ఉండరు, నిండుగా ఉంటారు. మీకు తెలిసి ఇదంతా సమాప్తం అయ్యేదే ఉంది అని. ఇందులో ఏమీ కన్ఫ్యూజ్ అయ్యే విషయాలు లేవు. నేను వచ్చేదే మీ అందరినీ సతో ప్రధానంగా తయారు చేయటానికి. కల్పకల్పం ఇది నా డ్యూటీ అంటున్నారు. సతో ప్రధానంగా చేయటం ఇది నా కర్తవ్యం. కల్పకల్పం నేనే చేస్తాను ఈ పని అంటున్నారు బాబా. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. धारण కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వయం భగవంతుడే నాపై దయ చూపిస్తున్నారు, వారు నాకు చదివిస్తున్నారు అనే నశలో ఉండాలి. చదువు సంపాదనకు ఆధారం వంటిది కాబట్టి ఎప్పుడూ మిస్ చేయకూడదు. సెకండ్ పాయింట్, అనంతమైన సంతోషం యొక్క అనుభవం చేసుకోవాలి, చేయించాలి. నడుస్తూ తిరుగుతూ ఆత్మాభిమానిగా అయి బాబా స్మృతిలో ఉంటూ ఆత్మను సతో ప్రధానంగా తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా నష ఉండాలి అంటున్నారు. ఎవరు నాకు తోడునిస్తున్నారు, నాకు చదివిస్తున్నది ఎవరు అని. ఈ చదువే సంపాదనకు ఆధారం. మొన్న సూరజ్ పై క్లాస్లో చెప్పారు కదా, భగవాన్ మేరా సాథీ హే అంటే సాథీ హే కూడా కొంచెం దూరమే అనుకుందాం, కానీ సాత్ దే రహా హే అనుకోండి.
భగవంతుడు నాకు తోడునిస్తున్నారు. భగవంతుడు నాకు సహచరుడుగా ఉండడమే కాదు, తోడునిస్తున్నారు అనుకోండి, చాలా నశ ఎక్కుతుంది అన్నారు. మరి చదువుని ఎప్పుడు మిస్ చేయకూడదు. సెకండ్ పాయింట్లో బాబా సంతోషం అనుభవం చేసుకోవాలి, చేయించాలి అంటున్నారు. అలాగే ఆత్మాభిమాని ప్రాక్టీస్ చేయమన్నారు. वरदान समय प्रमाण हर शक्ति का अनुभव प्रैक्टिकल स्वरूप में करने वाले मास्टर सर्वशक्तिमान भव. సమయం అనుసారంగా ప్రతి శక్తిని అనుభవం చేసుకుంటూ ప్రాక్టికల్ స్వరూపంలో తీసుకొచ్చేటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ భవ. సమయం అనుసారంగా ప్రతి శక్తి యొక్క అనుభవము ప్రాక్టికల్ స్వరూపంలో తీసుకొచ్చేటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ భవ. వివరణ. మాస్టర్ అంటే అర్థము, ఏ శక్తిని ఏ సమయంలో ఆహ్వానిస్తే ఆ శక్తి ఆ సమయంలో ప్రాక్టికల్ స్వరూపంలో అనుభవం అవ్వడం, దీన్ని మాస్టర్ అంటారు. మనం దేనిపైనైనా మాస్టర్గా ఉన్నాము. మాస్టర్ అంటే ఏంటి? ఫుల్ అథారిటీ, ఫైనల్ అథారిటీ. అలా ఉన్నాము అంటే ఏ శక్తిని ఆహ్వానిస్తే ఆ శక్తి హాజరైపోవాలి. ఆర్డర్ చేశారు, హాజరైపోయింది. ఆర్డర్ చేసేదేమో సహన శక్తినైతే ఎదుర్కొనే శక్తి హాజరైపోతే అది మాస్టరీ అని మాత్రం అనరు. మీరు దేన్ని ఆర్డర్ చేస్తే అదే హాజరవ్వాలి. మీరు సహన శక్తిని ఆర్డర్ చేస్తే సహన శక్తి హాజరవ్వాలి తప్ప ఎదుర్కొనే శక్తి హాజరవ్వద్దు. మరి ట్రయల్ చేయండి. ఏ సమయంలో ఏ శక్తి అవసరం ఉంటే ఆ సమయంలో ఆ శక్తి కార్యంలోకి వస్తుందా? ఒక్క సెకండ్ తేడా కూడా ఉండకూడదు. అప్పుడు గెలుపుకు బదులుగా ఒకవేళ ఒక్క సెకండ్ అయినా తేడా అయ్యింది అంటే గెలుపుకు బదులుగా ఓటమి ఎదురవుతుంది అంటున్నారు. అప్పటి వరకు మీరు గెలుస్తారని అనుకుంటారు, కానీ ఒక సెకండ్ తేడా వచ్చింది అంటే చాలు, గెలుస్తూ గెలుస్తూ ఓడిపోతారు. అందుకే బాబా సమయం అనుసారంగా ప్రతి శక్తిని కూడా అనుభవం చేయాలి, ప్రాక్టికల్గా అనుభవం చేయండి అంటున్నారు. స్లోగన్. बुद्धि में जितना ईश्वरीय नशा हो कर्म में उतना ही नम्रता हो. బుద్ధిలో ఎంతైతే ఈశ్వరీయ నశ ఉంటుందో అంతే కర్మల్లో నమ్రత ఉండాలి. ఎంత ఈశ్వరీయ నశ ఉంటే అంత వినమ్రత. ఈరోజు స్వమానము, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మన్. ఓం శాంతి.